హాయ్ గైస్ వెల్కమ్ టు చారీ మోటార్స్. సో మన ఛానల్‌లో వీడియో రిలీజ్ అయితే చాలా గ్యాప్ వచ్చేసింది. యాక్చువల్‌గా ఒక 3, 4 మంత్స్ బ్యాక్ కంటిన్యూస్‌గా డైలీ ఒక కార్ న్యూస్ అయితే పోస్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఆఫీస్ వర్క్స్‌లో ఉండి బిజీగా ఉండి అసలు వీడియోస్ చేయడానికి కుదరట్లేదు. ఫైనల్‌గా ఎలాగైనా టైం తీసుకొని వీడియోస్ చేయాలని ఒక ఫిక్స్ అయిపోయి అయితే వీడియోస్ అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ 2 వీడియోస్ చేశాం కదా! ఆటో న్యూస్ గురించి. ఇది వచ్చేసి థర్డ్ న్యూస్ అనమాట. సో వెల్కమ్ టు కార్ న్యూస్ ఎపిసోడ్ 3 అనమాట. ఈరోజు ఫస్ట్ న్యూస్ వచ్చేసి కియా కరెంట్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్ అయితే మన ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ అవబోతుందనమాట. అది ఎప్పటినుంచో ఇమేజెస్ అన్ని ట్రయల్ రన్స్ ఇమేజెస్ అవి ఇవి బయటకొస్తున్నాయి. కానీ ఇంతవరకైతే దాని రిలీజ్ డేట్ ఎప్పుడని కంపెనీ అఫీషియల్‌గా మనకెప్పుడు చెప్పలేదు. అది ఇప్పుడు ఉన్న టాక్ ప్రకారం అయితే అది ఆగస్ట్ ఆర్ జూన్‌లో అయితే వాళ్ళు రివీల్ చేస్తారు. సో యాక్చువల్‌గా ఏప్రిల్‌లోనే రిలీజ్ అవ్వాలి. కానీ కొన్ని రీజన్స్ వల్ల అయితే అది రిలీజ్ అవ్వలేదు. సో ఇప్పటి వరకు మనం మార్కెట్‌లో స్పై ఇమేజెస్ చూస్తే కంప్లీట్‌గా ఇంటీరియర్ గ్రిల్ అయితే చేంజ్ అయిపోయింది. అన్ని ఫేస్ లిఫ్ట్ కార్స్‌కి అదే చేస్తారు. ఫస్ట్ అయితే గ్రిల్ చేంజ్ చేస్తారు. ఎల్ఈడీ లైట్స్ చేంజ్ అవుతాయి. సో డైమెన్షన్స్ అలానే ఉన్నాయి. కాకపోతే కొంచెం ట్రెండీగా మస్క్యులర్ లుక్ లాగా కనిపించాలనేది అయితే చేశారనమాట. సో దీన్ని ఎలా అంటే మనకిప్పుడు ఎర్టిగా అండ్ SL6 ఎలా అయితే 2 డిఫరెంట్ నేమ్స్‌తో ఉన్నాయి. సేమ్ షేప్‌లో ఉన్నాయి కదా! అలా ఇండియన్ మార్కెట్‌లో ఎలా అయితే సెల్ చేస్తున్నారో సేమ్ ఇది కూడా అలానే అనమాట. కియా కరెంట్స్ కూడా ఫేస్ లిఫ్ట్ వెర్షన్‌కి సెపరేట్ నేమ్ అయితే పెడతారు. సేమ్ ఎర్టిగాని ఎలా అయితే సెల్ చేశారో ఇవి కూడా ఈ 2 సేమ్ అయితే మార్కెట్‌లో సెల్ చేయడం జరుగుతదనమాట. ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే కియా కరెంట్స్ ఈవీలో కూడా లాంచ్ అయిపోతున్నారు. కియా కరెంట్స్ ఇప్పుడు నార్మల్ వేరియంట్ అంటే సో నార్మల్ కియా కరెంట్స్ వచ్చేసి ఆల్మోస్ట్ టాప్ ఎండ్ 20 లాక్స్ వరకు టచ్ అవుతుంది. ఇదైతే 20 లాక్స్ క్రాస్ అయిపోతదనమాట. అండ్ ఈవీ వెహికల్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 25-26 లాక్స్ అనేదైతే పబ్లిక్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారనమాట. అండ్ కియా కరెంట్ ఫేస్ లిఫ్ట్ వెర్షన్‌లో మనం బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ ఈవీ వెహికల్‌లో సేమ్ క్రెటాలో ఏదైతే ఉందో అదే వచ్చే ఛాన్స్ అయితే ఉందనేసి అయితే మనం గెస్ చేయొచ్చు. సో దాంట్లో కూడా సేమ్ 42 కిలోవాట్ బ్యాటరీ అండ్ 51 కిలోవాట్ బ్యాటరీ ఇచ్చారు. 42 కిలోవాట్ బ్యాటరీ మైలేజ్ వచ్చేసి 390 ఉంటది. అండ్ 51.4 కిలోవాట్ బ్యాటరీ మైలేజ్ వచ్చేసి 473 కిలోమీటర్స్ అయితే ఉంటదనమాట. ఇదైతే మనం ఇవన్నీ గెస్ ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఇవన్నీ మనం గెస్సింగ్ మాత్రమే. ఇదైతే 100% కాదు. సో లాంచ్ అయిన తర్వాతే అఫీషియల్‌గా మనకు అన్ని పూర్తి డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టాటా హ్యారియర్ నుంచి. టాటా హ్యారియర్ మన ఇండియాలో ఈవీ వెహికల్‌ని లాంచ్ చేస్తుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆల్రెడీ మన ఎక్స్‌టీరియర్ డీటెయిల్స్ అయితే కంప్లీట్‌గా మార్కెట్‌లో రిలీజ్ అయిపోయినాయి. అందరూ చూసారు గూడా ఎక్స్‌టీరియర్ ఎలా ఉంటుందని. సో ఇప్పుడు టాటా మోటార్స్ వాళ్ళు ఇంటీరియర్ కొన్ని ఇమేజెస్ అయితే రిలీజ్ చేశారు. అవి సేమ్ ఎలా ఉన్నాయంటే డీజిల్ హ్యారియర్ టాప్ వేరియంట్ ఎలా అయితే ఉందో అలానే ఉన్నాయి. ఇంటీరియర్‌లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. కాకపోతే అందులో టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అయితే ఇంకా మనకి రిలీజ్ చేయలేదు. సో కొంతకాలం ఆగైతే మనం చూడాలి ఎలా ఉంటది ఏంటి అనే దాని గురించి. సో ఇది ఆల్మోస్ట్ 2025 ఇయర్ ఎండింగ్ లేదా మిడ్ ఇయర్‌లో అయితే లాంచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈవీ హారియర్‌లో మనం డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ఇది యాక్చువల్‌గా ల్యాండ్ రోవర్ ఒమేగా ప్లాట్‌ఫామ్ మీద అయితే డిజైన్ చేశారు దీని చాసిస్‌ని. దీని పేరు జెన్ 2 యాక్టివ్ ఈవీ ఆర్కిటెక్చర్ అన్నమాట. ఇది స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ ఈవీ వెహికల్స్ అన్నమాట. సో అలాగే ఇది 500 న్యూటన్ మీటర్ ఆఫ్ టార్క్ పీక్ లెవెల్‌లో ప్రొడ్యూస్ చేస్తుందనేసి అయితే అంటున్నారు. అండ్ దీని మైలేజ్ వచ్చేసి 500 కిలోమీటర్స్ అది కూడా రియల్ టైమ్‌లో ఉంటుందనేది అయితే టాటా మోటార్స్ చెప్తుందన్నమాట. దీని ఎక్స్‌పెక్టెడ్ ప్రైస్ వచ్చేసి మనం 25 లాక్స్ టు 35 లాక్స్ మధ్యలో ఆ రేంజ్‌లో అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో ఇది గనక ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ అయితే కొన్ని వెహికల్స్‌కి అయితే గట్టి కాంపిటీషన్ ఇస్తదన్నమాట. సో అందులో హ్యుండై క్రెటా ఎలక్ట్రికల్ ఒకటి, మహేంద్ర BE6 ఒకటి, మారుతి విటారా ఒకటి. సో వీటన్నిటికైతే గట్టి కాంబినేషన్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ప్యాసింజర్ వెహికల్ సేల్స్ గురించి. యాక్చువల్‌గా ప్యాసింజర్ వెహికల్ సేల్స్ అయితే 1.3% అయితే గ్రోత్ అయితే ఉందన్నమాట. సో ఫిబ్రవరి మంత్‌లో 3,77,000 ఆఫ్ ప్యాసింజర్ వెహికల్స్ అయితే మన ఇండియాలో సెల్ చేయడం జరిగిందనమాట. స్లైట్‌లీ గ్రోత్ ఉందని అయితే చెప్పుకోవాలి. సో ఫ్యూ మంత్స్ బ్యాక్ అయితే ప్యాసింజర్ వెహికల్స్ న్యూ కార్ సేల్స్ కంప్లీట్‌గా డ్రాప్ అయిపోయింది అన్న టాక్ అయితే ఉందనమాట. సో డీలర్స్‌లో కూడా వెహికల్స్ ఎక్కడ పడితే అక్కడ ఆగిపోయినాయి. ఇలాంటి టాక్ అంతా ఉంది. ఇప్పుడైతే కొంచెం రికవర్ అయ్యే ఛాన్స్ అయితే ఉందనేసి అయితే చెప్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టాటా సియరా గురించి. టాటా సియరా 2025 ఆటో ఎక్స్‌పోలో అయితే వాళ్ళు రివీల్ చేశారు. సో దాన్ని ఈ ఇయర్‌లోనే ఈవీ వెహికల్ లాంచ్ చేస్తామనేసి అయితే చెప్పారనమాట. సో దాని వేరియంట్స్ గాని, ప్రైస్ గాని నథింగ్ ఏ ఇన్ఫర్మేషన్ లేదు. దానికి సంబంధించిన టాటా సియరానైతే ముంబైలో టెస్ట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు కొన్ని ఇమేజెస్ అయితే మార్కెట్‌లో బయటకొచ్చినాయన్నమాట. చూడండి ఈ రకంగా అయితే వెహికల్ ఉంది. సో దీనికి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే దీన్ని టాటా సియరా ఫస్ట్ లాంచ్ చేసినప్పుడు దీన్ని డిజైనింగ్ చేసింది మాత్రం రతన్ టాటా గారే. డిజైన్ కూడా చాలా బావుంటదన్నమాట. ప్రీమియం లుక్ చాలా రాయల్‌గా ఉంటది. అందు గురించి కూడా పబ్లిక్‌కి కొంచెం దీని మీద క్యూరియాసిటీ ఉంటది ఈ డిజైన్ మీద. లెట్స్ సీ ఇది ఎప్పుడు లాంచ్ చేస్తారు ఏంటి అనేది నెక్స్ట్ అప్డేట్‌లో మీకు ఇస్తా. అండ్ నెక్స్ట్ న్యూస్ టాటా మోటార్స్ ఇప్పుడిప్పుడే ఇంటర్నేషనల్ మార్కెట్‌లో అయితే ఇన్వాల్వ్ అవుతుంది. ఎస్పెషల్లీ మన ప్యాసింజర్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో. టాటా మోటార్స్ యాక్చువల్‌గా ఇంటర్నేషనల్ మార్కెట్‌లో ప్యాసింజర్ వెహికల్స్‌లో అయితే మరీ అంత స్ట్రాంగ్ కాదు. మన దగ్గర రిలీజ్ అయిన టాటా
టియాగో సో వాట్ ఎవర్ వెహికల్స్ ప్యాసింజర్ సెగ్మెంట్‌లో ఉన్నాయో ఇంటర్నేషనల్ మార్కెట్‌లో అయితే పెద్దగా లేవు. వాళ్ళు ఇంతవరకు లాంచ్ చేసింది నేపాల్, భూటాన్ ఈ కంట్రీస్‌లో అయితే ఎక్కువగా సేల్ చేయడం జరుగుతదనమాట. వాళ్ళు రీసెంట్‌గా శ్రీలంకలో కూడా ఇంట్రడ్యూస్ చేశారు. డిఐఎంఓ అనే డీలర్‌తో టై అప్ అయ్యి ఇక్కడ ప్యాసింజర్ వెహికల్స్ అండ్ కమర్షియల్ వెహికల్స్‌ని అయితే సేల్ చేయడానికి డీల్ కుదిరించుకున్నారు. యాక్చువల్‌గా శ్రీలంక గవర్నమెంట్ ఎక్కువగా ఈవీ వెహికల్స్ మీద అయితే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వై? బికాజ్ శ్రీలంకలో రీసెంట్‌గా చాలా క్రైసిస్ అయితే జరిగినాయి కదా! సో వాళ్ళు ఎక్కువగా ట్రాన్స్‌పోర్టేషన్ ఏవైతే రిక్వైర్డ్ ఉందో ప్యాసింజర్ అండ్ ద గూడ్స్ క్యారియర్స్‌కి కంప్లీట్‌గా ఈవీ వెహికల్స్‌ని యూజ్ చేయాలనేది అయితే ఫిక్స్ అయ్యారు. సో టాటా మోటార్స్ అయితే ఐసీఈ ఇంజిన్స్ అండ్ ఈవీ వెహికల్స్‌ని అయితే అక్కడ లాంచ్ చేసిందనమాట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టాటా నుంచి. యాక్చువల్‌గా టాటా మోటార్స్ వాళ్ళు 1 బిలియన్ ఖర్చు పెట్టి అయితే చెన్నైలో ఒక ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్‌ని అయితే వాళ్ళు కన్‌స్ట్రక్షన్ చేశారు. అది కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో అందులో వాళ్ళు ఫిక్స్ అయింది ఏంటంటే జాగూర్ ల్యాండ్ రోవర్‌కి సంబంధించిన ఈవీ వెహికల్స్ మొత్తం అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే 2 మంత్స్ నుంచి అయితే కంప్లీట్‌గా ఈవీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఆపేశారనమాట జాగూర్ అండ్ ల్యాండ్ రోవర్‌లో. దీంట్లో ఒక మెయిన్ రీజన్ ఒకటి ఏందైతే తెలుస్తుందంటే వాళ్ళు ఇచ్చే క్వాలిటీ ఆఫ్ కార్ అండ్ ప్రైస్‌కి మ్యాచింగ్ లేదు, కస్టమర్ సాటిస్ఫాక్టరీ లేదు అనే విషయం మీద అయితే కంప్లీట్‌గా ఆపేశారని చెప్తున్నారు. సో కాస్ట్ పెరిగిపోతుందనమాట బాగా. ఎందుకంటే కార్‌కి సంబంధించిన ఎలక్ట్రానిక్ పార్ట్స్ మొత్తం ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుందనమాట. పార్ట్స్‌ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ బిల్డ్ చేసి అండ్ ఈవీ వెహికల్స్‌ని మళ్ళీ ఎక్స్‌పోర్ట్ చేసి దీనికి సంబంధించి వెహికల్ ప్రైస్ అయితే చాలా ఎక్స్‌టెండ్‌కి వెళ్ళిపోతుందనేది అయితే తెలుస్తుందనమాట. అండ్ టాటా ఆల్రెడీ ఇప్పుడు 70% ఆఫ్ మార్కెట్ షేర్ టాటాదే ఉంది ఈవీ వెహికల్స్‌లో. కానీ ఇప్పుడైతే గట్టి కాంపిటీషన్ వస్తుందనమాట. టెస్లా ఇండియాలో లాంచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మహీంద్రా నుంచి ఈవీ వెహికల్స్ లాంచ్ అయినాయి. హ్యుండాయ్ నుంచి ఈవీ వెహికల్స్ లాంచ్ అయినాయి. అండ్ ఎంజీ మోటార్స్ కూడా మన ఇండియాలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. సో ఇలాంటి రీజన్ వల్ల టాటాకి అయితే గట్టి కాంపిటీషన్ వస్తుంది. అండ్ లగ్జరీ కార్స్ ఈవీ వెహికల్స్ లో కూడా జాగూర్, ల్యాండ్ రోవర్ ఇలాంటి ఒక ఛాలెంజ్ అయితే ఎదుర్కొంటుంది. నెక్స్ట్ చూద్దాం వీళ్ళు ఎలా ఎదుర్కొంటారు ఈ పాయింట్ అనే దాని గురించి. మనందరం ఎప్పటి నుంచో కొన్ని మెమరీ కార్డ్స్ అయితే యూజ్ చేస్తాం కదా, శాండిస్క్ అని. వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అనమాట అది. సో వాళ్ళు ఇప్పుడు ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా కొన్ని చిప్స్ అయితే తయారు చేశారనమాట. యాక్చువల్ గా ఇప్పుడు వెహికల్స్ అన్ని అడ్వాన్స్ టెక్నాలజీతో నడుస్తున్నాయి కదా. సో ఏఐని కూడా యూజ్ చేస్తున్నారు. అడాస్ లాంటి అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. సో దీనికోసం కొంచెం డేటా స్టోరేజ్ అయితే అవసరపడుతుంది కదా. దానికి సంబంధించిన ఒక చిప్ ని అయితే వీళ్ళు లాంచ్ చేశారు. అయితే శాండిస్క్ అయితే ఒక డేటా డ్రివెన్ చిప్స్‌ని అయితే లాంచ్ చేశారు. సో దాని నేమ్ వచ్చేసి యూఎఫ్ఎస్ 4.1 ఇంటర్ఫేస్ డివైస్ అనమాట. ఎస్‌డివైస్ కంప్లీట్‌గా ఈ వెహికల్స్ అన్నీ ఎవాల్వ్ అయిపోతా ఉన్నాయి కదా. దానికి సంబంధించిన డేటా డ్రివెన్‌కి సంబంధించిన చిప్స్ శాండిస్క్ కూడా సప్లై చేస్తదనమాట. వాళ్ళు రీసెంట్‌గా ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇంట్రడ్యూస్ అయ్యారు. మీ అందరికీ స్వరాజ్ మిస్డా లిమిటెడ్ ఐడియా ఉందా? ఎక్కువగా స్కూల్ బసెస్ ఇవి ఉంటాయి కదా. వీళ్ళకి అదే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక బ్యూటిఫుల్ ఆర్డర్ అయితే వచ్చిందనమాట. ట్రూప్ క్యారియర్స్ అని అంటారు కదా. సో మిలిటరీ వాళ్ళంతా వెనక కూర్చొని వెళ్తారనమాట. 20 సీట్ కెపాసిటీతో ట్రూప్ క్యారియర్స్‌ని తయారు చేసి ఇవ్వాలని వీళ్ళు ఒక డీల్ అయితే తీసుకున్నారనమాట. వాళ్ళకి 114 యూనిట్స్ ఆఫ్ ట్రూప్ క్యారియర్స్ అయితే కావాలి. ఆ ప్రాజెక్ట్ వాల్యూ వచ్చేసి 24.71 క్రోర్స్ అయితే ఉందన్నమాట. సో ఇది బెస్ట్ డీల్ అని చెప్పాలి. ఫరాజ్ మజ్డా లిమిటెడ్ ఆ స్టాండర్డ్స్ లో కూడా వర్క్ చేయగలుగుతది అనే దాని గురించి. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఫర్ దెమ్. వీళ్ళు బీఎస్ఈలో కూడా రిజిస్టర్ అయి ఉన్నారనమాట. సో ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత వాళ్ళ స్టాక్ వాల్యూ అయితే స్లైట్‌గా ఇంక్రీజ్ అవ్వడం అయితే జరిగింది.